వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ వచ్చేసి మర్కూక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చూడొచ్చు మనం, ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 2 acres వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది. చుట్టూ కూడా మనకు కడిలు వేసి ఏదైతే బౌండరీ కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ వచ్చేసి 2 acres వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది. ఇది మనకు ఇక్కడ వైపు అయితే మనకు ఫ్రీ కాస్టింగ్ వాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ మనకు చుట్టూ కూడా మనకు బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి రాజీవ్ రహదారి అనేది 2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే వరగల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది 5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది 2.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. రాబోతున్నటువంటి RRR అనేది 4 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామీర్పేట ORR అనేది 24 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే JBS అనేది 45 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఫామ్ హౌస్ నిర్మించుకోవడానికి అద్భుతంగా అనుకూలమైనటువంటి ప్లేస్గా మనం చెప్పొచ్చు. అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్